గురూజీ హైదరాబాద్ నుంచి జగన్నాథ్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి జగన్నాథ్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కొరకేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నాకు నక్షత్రం వచ్చేసి తెలియదండి, డేట్ చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ ఓకే చెప్పండి. 24th February మ్, 1972. ఓకే, పుట్టిన సమయం 5:15 అండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుగారు, బంగారం. నమస్కారం గురుగారు. మా ఆశీస్సులో ఉంటుంది. ఏం పని చేస్తుంటారు మీరు? స్వామిజీ, నేను ఇది ఇటుకలు వ్యాపారం చేస్తానండి. ఇటుకలు అక్కడ బ్రోకింగ్ బ్రిక్స్ అనేసి ఇరిగిపోయిన ముక్కలు దొరుకుతాయండి ఇటుకలు. ఓకే. ఇంకా ట్రాక్టర్ ఉందన్నమాట, ఫైనాన్స్ లో కొనుక్కున్నాను. అయితే దాంతో తీసుకొచ్చేసి ఇక్కడ నిలబెట్టి అమ్ముతామండి. ఇది చిన్నగా స్టార్టింగ్ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కొనుక్కెళ్తారనమాట. అయితే అది వ్యాపారం సరిగా జరగడం లేదండి. ఇంతకు ముందు గల వ్యాపారం బాగానే సాగింది. ఆ డ్రైవర్లు సరిగా రాకపోవడము, చెప్పిన మాట వినకపోవడము, మంచి సరుకు తేలేకపోవడము. నా బండి ఉన్నా గానీ నా బండి దగ్గరికి ఎవరు రారండి. వేరే వాళ్ళ బండ్లు తోలుతా ఉంటారు, వేరే వాళ్ళు వచ్చి గిరాకులు అవుతుంటాయి, కొనుక్కోపోతా ఉంటారు, కానీ నా బండి మాత్రం అలాగే నిలబడిపోతుంటది. ఇంకా ఆర్థిక ఇబ్బందులు అంటే ఇంకా చెప్పలేదండి. రూపాయి అప్పు తీరపాలంటే 10 రూపాయలు అప్పు తేవాల్సి వస్తుందండి. ఇంతకు ముందు అలా బాగానే నడిచింది, కానీ ఈ 2 సంవత్సరాల నుంచి చాలా కొద్దిగా ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి ఇంకా చాలా ఇబ్బందులు అయిపోయాయి స్వామిజీ. కమిట్మెంట్స్ ఎక్కువైపోయింది. కొద్దిగా ఆగ్నేయ మూలకు కొద్దిగంత వీధి పోటు వచ్చిందని చెప్పేసి అన్నారు గురుగారు. అయితే అక్కడ వినాయక విగ్రహము పెట్టాను, చిన్నగా కట్టేసి. కట్టిన తర్వాత శబరిమల వెళ్ళేసి వచ్చాను మొన్న నవంబర్ లో. ఇంకా కానీ ఏమి మార్పు ఏం లేదు సార్. రోజు రోజుకి అప్పులు పెరిగిపోవడం తప్ప తక్కువ అవ్వడం ఏం లేదు. ఇప్పుడు ఇన్కమ్ తక్కువ, అప్పు ఎక్కువ పెట్టుకున్నారు, అది రోజు రోజుకి పెరగడమే కదా ఎకనామికల్ థియరీ అంతా. వచ్చే ఇన్కమ్ తక్కువైంది, వచ్చేది మిత్తిలకు సరిపోతలేదు. తీర్పడానికి ఇంకో చోట అప్ చేస్తారు, తీరుపుతారు, ఇంకో చోట అప్ చేస్తారు, తీరుపుతూ ఉన్నారు. ఎంతవరకు ఉన్నాయి బాకీలు ఇప్పుడు? కనీసమైన 10 లక్షలు అప్పులు ఉన్నాయి స్వామిజీ. మొన్ననే 1,50,000 అప్పు చేశాను. మళ్ళీ చేశానండి. ఆ వడ్డీలు కట్టడానికి అప్పులు చేశాను. ఇది పరిస్థితి. బిజినెస్ చక్కగా అయితే తీర్పచ్చు, అదొకటే మార్గం, వేరే ఇంకేం మార్గం లేదు మనకి. ఇవన్నీ ఆలోచనలకు పొద్దున పాపని స్కూల్లో దింపేసి వస్తున్నాను, ఆలోచన ఎక్కడో పోయింది, బండిపై నుంచి పడిపోయానండి. మా అదృష్టం బాగుంది, ఏం కాలేదు. సర్లేండి, భగవంతుడు కాపాడతాడు. స్వామీజీ, నాకు మార్గం చూపెట్టాలండి మీరు. సరే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ స్వామీజీ February 24, 1972, ఉదయం 5:15 అండి. 1972. ఓకే, పంచమ స్థానం, ఆర్థిక స్థితి. ఆరుద్ర నక్షత్రమా మీది? ఆరుద్ర నక్షత్రం అని చెప్పారు, కానీ ఇంకా నీకు పూర్తి డేట్ చెప్పాలని చెప్పేసి చెప్పానండి. గురూజీ శ్రీకాకుళం నుంచి శాంతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి శాంతి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా నక్షత్రం తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్? నాది మా అమ్మ పేరు శాంతి, నా పేరు బాలకుమారి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 9, 1990, శనివారం సాయంత్రం 5 నుంచి 6 లోపు. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే స్వామి, మీకు శతకోటి వందనాలు స్వామి. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. మీ గురించి నేను 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను స్వామి. ఈ రోజు కాల్ కలిసింది. అవును స్వామి, నేను అసలు ఈ రోజు ఇప్పుడు నేను నవరాత్రి పూజలు స్టార్ట్ చేశాను స్వామి. ఆ దయ వల్లే వచ్చిందేమో అనుకుంటున్నాను నేనైతే. ఖచ్చితంగా తల్లి, ఖచ్చితంగా అలాగే అనుకుందాం. మీరు చెప్పారు కదా స్వామి, 3 కలశాలు పెట్టి పూజలు చేయమని చెప్పారు కదా. నేను అలా ఆ విధంగానే సంకల్పం చేసుకున్నాను స్వామి, నాకు ఓంకారం కాల్ కలవాలి అని. సరే తల్లి, ఇంకా వేరే ఏదైనా నువ్వు కోరుకుంటే బాగుండేదేమో తల్లి, ఒక లాటరీ కొట్టడమో 100 కోట్లు రావడమో అని. లేదు స్వామి, మీ కాల్ వస్తే నాకు అంత డబ్బు వచ్చినట్టే స్వామి. మంచి తల్లి, నిజంగా మంచి మనసమ్మా నీది. నిజం స్వామి, నేను మా నాన్నగారి కోసం కానీ ఎవరి కోసం కూడా కోరుకోలేదు. నాకు మీ దగ్గర నుంచి కాల్ వస్తే చాలు అని మాత్రం కోరుకున్నాను స్వామి. సరే తల్లి, ఖచ్చితంగా దీని ప్రతిఫలం మా భగవంతుడు ఇస్తాడు నీకు.
అలాగే స్వామి. సరే తల్లి, ఏం చదువుకున్నావు? స్వామి నేను డిగ్రీ చేశాను, సరే, టీచర్ ట్రైనింగ్ అయ్యాను స్వామి. గుడ్. స్వామి నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా నక్షత్రం ఏంటి స్వామి? మూలా నక్షత్రము 2వ పాదంలో జన్మించావు తల్లి, శనివారం సాయంత్రం. ఆహా. ఉమ్, స్వామి చెప్పు. నాది ఉమ్, అంటే ఇంట్లో అంతా నా వల్ల అన్ని జరుగుతున్నాయి. మా నాన్నగారికి లారీ ఉంది స్వామి. ఉమ్, లారీ ఉండడం వల్ల మా నాన్నగారు ఫస్ట్ నుంచి లారీ డ్రైవర్ నుంచి ఓనర్ అయ్యి 2 లారీలు కొన్నారు స్వామి. ఈ స్టేజ్ వరకు మమ్మల్ని కష్టపడి పెంచారు స్వామి. అవును. కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా లారీ యాక్సిడెంట్ అవ్వడం కానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది స్వామి. ఇంట్లో అసలు మనశ్శాంతి లేదు. లారీ యాక్సిడెంట్ అవ్వడం, అమ్మకి నాన్నకి బాగోపోవడం, ఇంట్లో ఏదో ఒకటి జరుగుతుంది స్వామి. రీసెంట్ గా 4 months అవుతుంది మా లారీ మొత్తం కాలిపోయింది. లారీ మొత్తం కాలిపోతే ఇలాగ పంతుల దగ్గరికి వెళ్తే మీ చిన్న పాపది ఇలాగ దోషం ఉంది, ఆ అమ్మాయికి మ్యారేజ్ చేస్తేనే ఇంట్లో అంత బాగుంటుందని చెప్పారు స్వామి. చాలా బాధగా ఉంది స్వామి. ఇప్పుడు కూడా నాకు సంబంధాలు కూడా ఏవి రావట్లేదు స్వామి. సరే తల్లి, నేను ఉద్యోగం చేద్దామన్నా కూడా అసలు నాకు ఉద్యోగం అసలు యోగం ఉందా లేదో కూడా తెలియట్లేదు స్వామి. నువ్వు పుట్టిండేదే ధనుస్సు రాశిలో. నేను ఎప్పుడో చెప్పుకుంటాను కదా, ధనుస్సు రాశిలో పుట్టే వారికి టీచర్లు అయితే బాగుంటుంది అని. గుర్తుందా? నేను అన్ని రాసాను స్వామి, మీరు చెప్పినవన్నీ ఒక నోట్స్ లో రాసాను స్వామి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అది చెప్తూ ఉంటాను. మీరు నక్షత్రాల కోసం రాసింది ప్రతి ఒక్కటి కూడా ఏ నక్షత్రంలో అయితే ఏం బాగుంటుందో అది ప్రతి ఒక్కటి కూడా నేను రాసాను స్వామి. సరే తల్లి, ఆ రోజు మిస్ అయితే కూడా పక్కింటి వాళ్ళని అడిగి కూడా రాసి అందరికి చెప్తున్నాను. సరే అమ్మా, మంచిది. మా లారీ కాలిపోవడం వల్ల నా వల్ల ఇంట్లో దోషం ఉందని చెప్పి ఇంట్లో కూడా దోషం ఉందని చెప్తారండి. మేము ఇల్లు కూడా మారిపోయాం స్వామి. ఇప్పుడు ఇల్లు మారిపోయారు, ఇల్లు మారిపోయి ఊరి మారిపోతే మనిషి పైకి రాడు తల్లి. మనిషి మారాలమ్మా ఫస్ట్. మన అదృష్టం దురాదృష్టం అంటుంది కదా, అది వెళ్ళి అదృష్టం కలిసి రావాలి. ఏ ఊరు మారేసినా ఏ ఇల్లు మారేసినా అదృష్టం రానిది, మనం ఏం చేయలేం కదమ్మా. స్వామి అయితే మా ఇంట్లో ఒక్కరు కూడా అదృష్టం లేదా స్వామి? నేను చెప్పానా తల్లి, మీ ఇంటికి నువ్వే అదృష్టవంతురాలు. మా ఇంట్లో ఎవ్వరు ఒకరి వల్ల కూడా కలిసి రావట్లేదు స్వామి. వాళ్ళు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు కష్టాలు అందరికీ ఉన్నాయి తల్లి, ఎవరికి లేదు అని లేదు. కానీ అలా అని భరించలేని కష్టాలు వస్తే అది కష్టాలే, అర్థమైందా? ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అంతా నా వల్లే నాకు దోషం ఉంది అని. నువ్వు పుట్టినప్పటి నుంచి మా అమ్మ నాన్నకు మంచిదే జరిగింది కదా, చెడేం జరగలేదే నీ వల్ల వాళ్ళకి? మరి అందరూ అదే చెప్తున్నారు స్వామి, నాకు మ్యారేజ్ చేస్తేనే బాగుంటుంది అంటున్నారు ఇంట్లో వాళ్ళు. కాదు తల్లి, ఇప్పుడు నువ్వు పుట్టిన తర్వాత మీ నాన్న డ్రైవర్గా ఉన్నాడు అప్పుడు నువ్వు పుట్టినప్పుడు. తర్వాత 2 లారీలు కొన్నాడు, పెరిగాడు, బాగా బిజినెస్ చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనమే తీసుకెళ్ళి అహంకారంతో తీసుకెళ్ళి ఎవరైనా గుద్దేస్తే అది మనం చేయొచ్చు అనొచ్చు. యాక్సిడెంట్ అంటే ప్రమాదం చెప్పి వస్తుందా? అప్పుడప్పుడు ఏదో జరుగుతూ ఉంటాయన్నమాట. ప్రమాదాలు కామన్, దాని ప్రకృతి, అది అర్థమైందా? దానివల్ల నీ వల్లనే ఆ ప్రమాదాలు జరుగుతున్నాయి అని మాట్లాడితే అది మూర్ఖత్వం అమ్మా. నువ్వు ఎడ్యుకేటెడ్, అర్థమైందా? ఇప్పుడు నీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అవును స్వామి. ఎప్పుడు స్వామి? ప్రయత్నిస్తే వస్తుంది. ఎప్పుడు అంటే గవర్నమెంట్ ఎప్పుడు కాల్ఫర్ చేస్తుందో, ఎప్పుడు నోటిఫికేషన్ పడతాయో అప్పుడు నువ్వు ప్రయత్నించు, సరేనా? అలాగే. ఇప్పుడు సంబంధాలు చూస్తూ ఉన్నారా? చూస్తూ ఉన్నారు స్వామి. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారైతే? స్వామి పెళ్లి గురించి కూడా ఇబ్బందుల్లో ఉన్నావు. నాన్న ఎంత ఇప్పుడు మాకు 12 లక్షల వరకు అప్పు ఉంది స్వామి. ఇప్పుడు అప్పు ఉన్నా సరే పెళ్లి చెయ్యాలని ఫిక్స్ అయ్యారు స్వామి. ఇంకెన్ని అప్పులు చేస్తారంట? ఏదైనా పొలాలు ఉన్నాయా? మా నాన్నగారికి సంబంధించి ఏవి లేవు కానీ మా అమ్మగారికి ఉన్నాయండి. 25 సెంట్లు ఉన్నాయి మాకు. దాన్ని అమ్మేస్తే నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంకా చెల్లి అన్న ఎవరు లేదా? అన్నీ ఉన్నాడు స్వామి. అక్కకి మ్యారేజ్ అయింది, అన్నీ ఉన్నాడు. అప్పుడు వాళ్ళకంతా ఏమి, ఇప్పుడు ఇది అమ్మేసి చేసేయాలి ఏదో ఒకటి. అంటే ఇప్పుడు మరి నాకు 25 years కదా స్వామి. ఇప్పుడు నాకు చెయ్యకపోతే ఇంకా టైం అవుతుంది. అన్నయ్య ఉన్నాడు, అన్నయ్యకి చెయ్యాలి. అమ్మా నాన్న ఆరోగ్యం కూడా బాగుండడం లేదు అనేసి ఆలోచిస్తున్నారు. సరే తల్లి, కానీ ఇప్పుడు ఇల్లు ఎందుకు చేంజ్ చేశారు మీరు? అంటే ఇల్లు వాస్తుపరంగా నైరుతి వైపులో ద్వారాలు ఉన్నాయంట స్వామి. వాయువ్యం వైపు ద్వారాలు ఉండాలంట. అవును, నైరుతిలో ఉండకూడదు. నైరుతిలో పరమట కానీ దక్షిణలో కానీ ఉండకూడదు. కుబేరుడు స్థానం.